మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో, డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. మనం క్యాన్సర్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మధ్య చాలా కామన్గా పెరుగుతున్నాయి, మనకు తెలిసిందే. యంగర్ ఏజ్ గ్రూప్స్లో కూడా క్యాన్సర్స్ చూస్తున్నాము. అండ్ నాట్ జస్ట్ సిటీస్, అర్బన్నే కాదు, రూరల్ పాపులేషన్లో కూడా చూస్తున్నాము. సో క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఆర్ అఫ్కోర్స్ కొంతవరకు జెనెటిక్ కారణాలు ఉంటాయి, మనం వాటిని అవాయిడ్ చేయలేము. అంటే ఇమ్మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. అది మోడిఫై చేయగలిగిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చా, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆర్ క్యాన్సర్ ముందుగానే గుర్తిస్తే మనం ఏమన్నా త్వరగా, అంటే ఫస్ట్ స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో గుర్తిస్తే మనం ఆపరేట్ చేయడం అవ్వచ్చు, మందులు తీసుకోవడం కానీ చేసి క్యాన్సర్ బార్ నుంచి డెత్ వరకు వెళ్లకుండా మనం ఏమన్నా చేయగలమా, వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో కామన్గా మోస్ట్ క్యాన్సర్స్ యూజువల్గా, అంటే కార్సినోజన్స్ అంటే క్యాన్సర్ కారక పదార్థాలు కానీ అది ఏమైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అల్ట్రావైలెట్ రేస్ అవ్వచ్చు. మనకు తెలిసిన కామన్ కార్సినోజన్స్లో ఒకటి స్మోకింగ్ నుంచి మనకు తెలిసిందే మినిమం 70 కార్సినోజన్స్ అనేవి మనం ఈచ్ పఫ్లో మనం ఇన్హేల్ చేస్తూ ఉంటాం. సో అఫ్కోర్స్ ఇది పొల్యూషన్లో కూడా ఇనఫ్ కార్సినోజన్స్ ఉంటాయి. బట్ 7000 కెమికల్స్ ప్రతి సిగరెట్ పఫ్లో ఉంటాయని కూడా ప్రూఫ్ ఉంది. బట్ వాటిలో 70 మాత్రం కామన్లీ నోన్ ఐడెంటిఫైడ్ కార్సినోజన్స్, అంటే క్యాన్సర్ కారక పదార్థాలు. సో స్మోకింగ్ మనకు తెలిసిందే. అది కాకుండా కనుక చూస్తే గ్రూప్ 1 కార్సినోజన్ చాలామందికి తెలియకపోవచ్చు, ఇది ఆల్కహాల్ కూడా. ఇన్ఫ్యాక్ట్ ఆల్కహాల్ ఇంటేక్ అనేది ఒక గ్రూప్ 1 కార్సినోజన్. డైరెక్ట్గా మీకు చూస్తే ఇప్పుడు థ్రోట్ క్యాన్సర్ కానీ, ఓరల్ కానీ, స్టమక్ క్యాన్సర్ అండ్ ఇంటెస్టినల్ క్యాన్సర్, స్టమక్ అయితే డైరెక్ట్ లింక్ ఉంది ఆల్కహాల్ నుంచి. అఫ్కోర్స్ ఆల్కహాల్ వల్ల ఇండైరెక్ట్గా చూస్తే లివర్ క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ నాష్ అంటాము, దాని తర్వాత సిరోసిస్ తర్వాత వచ్చే క్యాన్సర్లో కూడా హెపటోసెల్యులర్ కార్సినోమా అంటాం. దానికి కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ ఆల్కహాల్. సో ఆల్కహాల్ అనేది కూడా ఒక రకమైన కార్సినోజన్. మనకి ఇంకా ఈ స్మోకింగ్, ఆల్కహాల్ కాకుండా యూవీ రేస్, సన్ నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ డైరెక్ట్గా మీద పడి కొంతమందిలో స్కిన్ క్యాన్సర్స్ లాంటివి రావచ్చు. వాటిలో స్క్వామస్, బేసిల్ సెల్ అంటే చాలా టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా ఉన్నాయి. బట్ మన డైలీ లైఫ్లో ఇంకా చూసుకుంటే కనుక మనం తినే ఫుడ్లో చార్డ్ ఫుడ్, అంటే డార్క్గా బ్లాక్గా అయ్యే వరకు కాలిన ఫుడ్, అంటే బేక్ చేసినప్పుడు మాడిన ఫుడ్ని కనుక ఆ పదార్థాల్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటంటే నైట్రోసో అమీన్స్. అంటే ఈ నైట్రోసో అమీన్స్ కూడా గ్రూప్ 1 కార్సినోజన్సే. అంటే డైరెక్ట్గా జిఐ, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ క్యాన్సర్స్కి డైరెక్ట్ లింక్ ఉంటుంది. కాబట్టి ఈ కాలిన ఫుడ్ కానీ, సపోజ్ చపాతీ ఫర్ ఎగ్జాంపుల్ కాలినప్పుడు ఆ ఉపరితల లేయర్ మాత్రం మీరు తీసేసి తినటం అనేది మంచిది. సో ఇలా అదొక ఇంపార్టెంట్ ఐడెంటిఫైడ్ మోడిఫైయబుల్ కార్సినోజన్. కాబట్టి దాన్ని వాడకం ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. అండ్ పొల్యూషన్ మనకు తెలిసిందే. ఇప్పుడు మీరు కనుక అది బైక్ అవ్వచ్చు, కార్లో అయినా సరే. ఇన్ఫ్యాక్ట్ కార్లో ఆఫ్కోర్స్ పొల్యూషన్ వల్ల వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ కొంచెం తక్కువే ఉంటుంది. బట్ బైక్ అనుకోండి, మీరు హెల్మెట్ పెట్టుకున్నా కూడా మీకు ఆ పొల్యూషన్ అనేది మీరు తప్పించుకోలేరు. కాబట్టి ఖచ్చితంగా యూ హ్యావ్ టు యూజ్ ఫిల్టర్స్, N95 మాస్క్స్ లాంటివి వాడాలి. ఈ కార్సినోజన్స్ ఇవన్నీ కూడా మీ లంగ్స్ వరకు రీచ్ అవ్వకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఇకపోతే ముఖ్యంగా 2 ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. హెపటైటిస్ బి మీరు కనుక 0, 1, 6 అంటే 3 డోసెస్ ఇప్పుడు తీసుకున్న తర్వాత 1 month తర్వాత ఇంకొకటి, దెన్ థర్డ్ డోస్ 6 months తర్వాత, ఇలా కనుక తీసుకుంటే హెపటైటిస్ బి నుంచి వచ్చే పాసిబుల్ లివర్ క్యాన్సర్ రిస్క్ని మీరు తగ్గించుకుంటున్నారు. అలాగే మీరు కనుక 14 to 45 ఏజ్ గ్రూప్లో కనుక ఉంటే మీరు హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ నుంచి రక్షించే ఒక వ్యాక్సిన్. సో హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటే కూడా సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ కావచ్చు, పీనైల్ క్యాన్సర్ రిస్క్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు తగ్గించుకోవచ్చు ఖచ్చితంగా. అఫ్కోర్స్ కొన్ని యాస్బెస్టాస్ యూసేజ్ అవ్వచ్చు, ఇట్లా వేరియస్ క్యాన్సర్స్ కూడా ఉన్నాయి. అవి మీరు అంటే యాస్బెస్టాస్ ఈ మధ్య వాడకంలో లేదు, కానీ రూఫ్ టాప్లో ఇంతకుముందు యాస్బెస్టాస్ వాడకం ఉండేది. దాంతో కూడా డైరెక్ట్ ప్లూరల్ క్యాన్సర్స్ వస్తాయని ప్రూఫ్ కూడా ఉంది. సో క్యాన్సర్స్ రాకుండా మనం ముందే డయాగ్నోస్ చేయడంలో కొన్ని ముఖ్యమైన టెస్ట్స్ ఉన్నాయి. ఇవి ట్యూమర్ మార్కర్ టెస్ట్ అంటాము. అండ్ ఈవెన్ జెనెటిక్ టెస్టింగ్ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. సిఈఏ, కార్సినో ఎంబ్రియోనిక్ యాంటీజెన్,
CA19-9, CA125, AFP లాంటివి చేస్తే పాసిబుల్ క్యాన్సర్ వచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయో కూడా మనం తెలుసుకోవచ్చు. అఫ్ కోర్స్ హై ఫ్యామిలీ రిస్క్ ఉన్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వచ్చు, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అవ్వచ్చు, BRCA జీన్ అని ఒకటి ఉంది, అది ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. మీరు ప్రొఫైలాక్టిక్ మాస్టెక్టమీ లాంటి రాడికల్ ప్రొసీజర్స్ కొంతమందిలో ఇండికేటెడ్ అవి. సో ఇలా జీనోమిక్ స్టడీస్ కూడా చేస్తే మీకు ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉందా క్యాన్సర్, మీకు వచ్చే ఛాన్స్ ఉందా మనం ముందే పసిగట్టి ఒకవేళ ఆ రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు మనం పలానా దారిలో వెళ్ళి ఫ్యూచర్లో క్యాన్సర్ రాకుండా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇఫ్ రిక్వైర్డ్ కొంచెం ప్రొఫైలాక్టిక్ సర్జరీస్ లాంటివి కూడా మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.